దేవుడు ప్రతి బిడ్డను అసమానంగా సృష్టిస్తాడు. నాకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు కేటీ. ఆమె చాలా సిగ్గుగా ఉండేది. ఆమె నడవగలిగినప్పటి నుండి 5 ఏళ్ల వయస్సు వరకు బహిరంగ స్థలాల్లో మాకు దగ్గరగా ఉండే శైలి చూపించేది. ఆమె మమ్మల్ని వదిలి వెళ్లేది కాదు. ఏ ఇతరుల సమక్షంలో సైతం తక్కువ దూరం ఏర్పరచుకునేది. కొందరికి అది కొంచెం విచిత్రంగా అనిపించింది. కేటీ కిండర్ గార్టెన్లో ఉండగా శుక్రవారాల్లో పాఠశాల ముగింపులో ప్రార్థన చేస్తుంటారు. ఆ ఆరాధన సమయంలో పిల్లలు గట్టిగా దేవునికి స్తుతి అని అరుస్తారు. కేటీకి ఈ శబ్దం చాలా భయంకరంగా అనిపించేది. ఆమె చెవులు మూసుకుని తలదించేది. ఆటల మైదానంలో విభిన్న శబ్దాలు పిల్లలకి కష్టంగా ఉంటాయి కేటీకి. ఆమె తరచుగా ఒక బల్ల వద్ద కూర్చుని చిత్రాలు వేసుకుంటూ ఉపాధ్యాయులతో మెల్లగా మాట్లాడేది. ఒకసారి ఆమె 5 సంవత్సరాల వయస్సులో డిస్నీల్యాండ్లో తీసుకెళ్లాం. అది ఎంతో ప్రతిష్టాత్మక ప్రదేశం. కానీ కేటీకి అది నచ్చలేదు. ఆమె ఆ ప్రాంతంలో ఆయాసంగా ఉండి దాదాపు 5 గంటలు పట్టింది. కాలంతో పాటు ఆమె ధైర్యంగా మారింది. బరువెత్తుక తక్కువగా ఉన్నప్పటికీ అభివృద్ధి చూపింది. నా కుమారులు మాత్రం పూర్తిగా భిన్నం. వారు కేటీ లాంటివారు కాదు. నా కుమారుడు నిక్ విపరీతంగా స్వీయ ఆధిపత్యంతో ఉండేవాడు. ఎప్పుడూ స్వతంత్రంగా ఉండాలని అనుకునేవాడు. బహుమంది స్నేహితులు, కుటుంబ సభ్యులు కేటీని గమనించి ఆశ్చర్యపోయారు. కొన్నిసార్లు వారు అనుకున్నారు మేము ఆమెను బాగా పెంచలేదు అని, లేదా ఆమె అవసరాలను విస్మరించామంటూ అనుకునేవారు. కానీ నిజమేమిటంటే, మనం కేటీని అవమానించేలా లేదా ఆమె భావోద్వేగ అవసరాలను నిరాకరించేలా వ్యవహరిస్తే దీర్ఘకాల నష్టం జరిగే అవకాశం ఉంది. దేవుడు వారిని ప్రత్యేకంగా సృష్టించాడు అని మనము తెలుసుకోవాలి. ప్రతి బిడ్డ దేవుని స్వరూపంలో సృష్టించబడ్డారని గుర్తుంచుకోవాలి. మనం తల్లిదండ్రులుగా భాగస్వాములు అయినా సృష్టికర్త దేవుడేనని మనసులో పెట్టుకోవాలి. మీరు ఏ కుటుంబ పరిధిలో ఉన్నా మన బాధ్యత దేవుని విధంగా పిల్లలకు విలువ ఇవ్వడమే. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రత్యేక వ్యక్తిత్వంతో సృష్టించాడు. అందుకే పిల్లల మధ్య పెద్ద తేడాలు ఉంటాయి. కొంత రూపంలో ఒకరు వేగంగా నేర్చుకుంటారు, మరికొందరు నెమ్మదిగా ఉంటారు. ప్రతివరూ ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటారు. బైబిల్లో యేసు శిష్యులలో వేర్వేరు స్వభావాలు స్పష్టం అవుతాయి. ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేక పాత్రనివ్వగా వర్ణిస్తారు. 139వ కీర్తనలో దావీదు తని సృష్టించుకున్న దేవుని గూర్చి వర్ణించాడు. దేవుడు తల్లి గర్భంలోనే మనను నిర్మించాడని దావీదు దేవుణ్ణి స్తుతించాడు. అద్భుతమైన విధంగా ప్రతి శిశువు యొక్క లక్షణాలు తల్లికి చెందిన ఆండంలోనే ఏర్పడతాయని అతను చెబుతున్నాడు. ఇది మనకు తెలియజేస్తుంది మన పిల్లల ప్రతిభలు, స్వభావాలు, భవిష్యత్ రీతులు మొదటి నుండే రూపుదిద్దబడతాయని.